నేను సనాతనుణ్ణి. నేను హిందువును. నా సనాతన ధర్మం గురించి నాకు అపార ప్రేమ ఉంది, గౌరవం ఉంది. నేను ఇతర మతస్థులను గౌరవిస్తాను, స్వీకరిస్తాను, వారిని ప్రేమిస్తాను కూడా. అయితే నా ధర్మం దగ్గరికి ఎవరొచ్చినా నాకు ఓపిక ఉండదు, భరించే శక్తి కూడా ఉండదు. కారణం, నేను వారిని గౌరవించినప్పుడు నన్ను వారు గౌరవించాలి. అలా కాదు, కూడదు అంటే దానికి తగిన సమాధానం చెప్పే శక్తి, సామర్థ్యము, శౌర్యము నాకు ఉంది. కావున అన్య మతస్థులకు నేను గుర్తు చేసేది ఏంటంటే, సనాతనులకు ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, క్షమించే గుణము, దయ చూపించే గుణము, త్యాగము, దానము కూడా ఈ సనాతనులకు ఎక్కువే. దాన్ని మీరు చేతగానితనంగా, అసమర్థతగా తీసుకోవద్దు. హిందువులందరూ ఏకమైతే, సనాతనులందరూ ఏకమైతే మీకు ఈ ప్రపంచంలోనే స్థానము ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. హిందువులందరూ ఏకమై సింహగర్జన చేస్తే ఆ గర్జనకు మీ గుండెలు ఆగిపోయి చచ్చిపోతారు. మాతో పెట్టుకోకండి. ఇప్పటి వరకు మీరు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, అత్యాచారాలు, ఆక్రమణలు చాలు. ఇంకా మీరు చేస్తాము అంటే మేము చూస్తూ ఊరుకోము. మీ అంతు చూడండి, మేము ఉండము. మీ అంతు చూసేంత వరకు మేము నిద్రపోము. మీ గుండెల్లో నిద్రపోతాము. కావున అన్య మతస్థులందరూ సనాతన ధర్మం గురించి అవమానించటం, ద్వేషించటం, నిందలు వేయటం, నిందించడం మానుకోవాలి. మా హిందువులందరూ ఏకమవుతున్నారు. కావున మీరు ద్వేషాన్ని, పగను, ప్రతీకారాలను వదిలిపెట్టాలి. ఒకవేళ లేదు అంటే మీరు ఈ భారతదేశాన్ని వదిలిపోవాలి. ఇది మా హెచ్చరిక. మా ధర్మం దగ్గరికి వస్తే మీ అంతు చూస్తాం. ఖబర్దార్. జై భారత్ మాతా.